నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో గృహ కార్మికుల కొరత నేపథ్యంలో ఆ యొక్క తీవ్ర సంక్షోభాన్ని తీర్చేందుకు కువైట్ అధికారులు పలు దేశాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్ డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ ఆఫీసుల యూనియన్ ఆఫ్ ఓనర్స్ డైరెక్టర్ జనరల్ మరియు అడ్వైజర్ అయిన అబ్దుల్ అజీజ్ ఆల్ అలీ గారు ఇటీవల జూమ్ ద్వారా జరిగిన అత్యవసర వర్చువల్ మీటింగ్ వివరాలను వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ సమావేశంలో ఫిలిప్పీన్స్ నుంచి కువైటుకు గృహ కార్మికుల రిక్రూట్మెంట్ పునఃప్రారంభం పైన నవీకరణలను చర్చించడానికి యూనియన్ అధ్యక్షుడు ఖలీద్ ఆల్ దక్నన్ మరియు ఫిలిప్పీన్స్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. దీనికి ముందు ఫిలిప్పీన్స్ కు సంబంధించి మనీలాలోని కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క అండర్ సెక్రటరీతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించామని చెప్పి ఆయన వెల్లడించారు. జూన్ 22వ తేదీ నాటికి ఖరారు చేసిన మార్గదర్శకాలు ఆమోదించబడతాయని చెప్పి ఫిలిపినో పక్షం తెలియజేసిందని చెప్పి ఆ తర్వాత స్థానిక కార్యాలయాలు జూన్ 23వ తేదీన కువైట్ లో ఉన్న ఫిలిపిన్ రాయబార్య కార్యాలయంలో లేబర్ అటాచ్డ్ కి జాబ్ ఆర్డర్ దరఖాస్తులను సమర్పించడం ప్రారంభించవచ్చని చెప్పి రిక్రూట్మెంట్ ఖర్చులకు సంబంధించి కూడా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఫిలిపిన్ నుంచి గృహ కార్మికులను తీసుకురావడానికి 700 దినార్లుగా అయితే ధరను నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.